మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సార్ మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూలై మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ నెల ఎలా ఉండబోతుంది, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు, ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎదురవబోతున్నాయి ఈ మాసం వీళ్ళకి? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుంటాం. మనం మకర రాశి చూసుకుంటే 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం గమనిస్తున్నాం అండి. 2 పెద్ద గ్రహాలు ఎనివే వీళ్ళకి శని, గురువు బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఓవరాల్గా బాగుంటుంది. ఈ మంత్ చూసుకుంటే జూలై మంత్లో సూర్యుడు, కుజుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. బుధుడు, శుక్రుడు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అంటే 50-50గా ఉంటుంది. కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంటుందని గమనించుకోవాలి. డీటెయిల్స్ చెప్పుకునే ముందు మకర రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారని గమనించాలి. మనం ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే 7వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం వల్ల వీళ్ళకి తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5వ స్థానంలో అర్ధనాశనం, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అందులోనూ ఏమని చెప్తారు, బుధుడు 6వ స్థానంలో ఉంటే వస్త్రలాభో, ధాన్యలాభో, ధనాలాభో, మోక్షపతి అంటారు. అంటే దీని ప్రకారం ధనం, ధాన్యం అన్ని బాగున్నా కానీ వీళ్ళకి ఏమవుతుంది, ఆనందము, తద్వారా సుఖము, సౌఖ్యము ఉంటుంది. జనాల్లో మంచి పేరు ఉంటుంది. వాహనాలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా శత్రువుల నుంచి కూడా వీళ్ళకి పెద్ద వ్యతిరేకత ఏమీ రాదు, చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే బుధుడు చక్కగా సపోర్ట్ ఇస్తున్నాడని చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి 8th ప్లేస్లో శుక్రుడు ఉండటం, ఇది కూడా మంచి జరుగుతూ ఉంటుందని చెప్తారు. ఏ విధంగా జరుగుతూ ఉంటుందంటే మంచి దుఃఖనాశ మహాసౌఖ్యం. అంటే ఏదైనా కనుక దుఃఖం కలిగితే ఇప్పటిదాకా అదంతా పోతుంది. మహాసౌఖ్యం, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి బాగుంటారు. రాజదర్శనం ప్రాప్తి, అర్ధ ప్రాప్తి అంటే హయ్యర్ అఫీషియల్ కలవటము, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని కలవటము, వాళ్ళ ద్వారా ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. టైంకి మంచి ఫుడ్ తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ 2 జెంటిల్ ప్లానెట్స్ బాగా సపోర్ట్ వస్తున్నాయి. 2 క్రూర గ్రహాలు సూర్యుడు, కుజుడు అగ్రెసివ్ ప్లానెట్స్ ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి నేను ఇందాక చెప్పిన విధంగా చూసుకొని ఎక్కడెక్కడ బాగుంటుంది అక్కడ కేర్ఫుల్ గా ఉంటే ఈ మాసం అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. నక్షత్రాల పరంగా ఈ రాశికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా? నక్షత్రాలు చాలా బెటర్ గా ఉన్నాయండి. గ్రహాలు కూడా బాగానే ఉన్నాయి, బాగలేదని చెప్పలేం కానివ్వండి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము, రాజ్య లాభము, వస్త్ర లాభము అంటే చాలా ఎక్కువగా. అందులో మెయిన్ ఇందులో రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి ఛాలెంజెస్ ఎలా ఉంటుందంటేనండి, దరిద్రము, ధనహీనత, హెల్త్, ఈ విషయం అంటే మెయిన్ గా ధనానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శ్రవణం నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ధన ప్రాప్తి, ధనం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది, బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. రోగము, కలహము, జయము అని చూపిస్తుంది. అంటే ఓవరాల్ గా ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
వీళ్ళకి ధనప్రాప్తి చూపిస్తుంది, జయప్రదంగా ఉంటారు. కానీ చాలా కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. సో మనం చూసుకున్నాం కదండి, ఈ యొక్క స్థితులను బట్టి మనం చూసుకుంటే అన్ని విషయాల ఈ రాశి వాళ్ళకి కొంచెం నక్షత్రం ప్రకారం బెటర్గా ఉంది. ధనిష్ట వాళ్ళకి చూసుకుంటే మిగతా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కొంచెం మనం చెప్పుకునే విధంగా ప్లానెడ్గా క్యాలిక్యులేటెడ్గా వెళ్తే మాసం అంతా బాగుంటుంది. అయితే బుధుడు 6వ స్థానంలో ఉండి విజయాన్ని, 8వ స్థానంలో శుక్రుడు ఉండి సంపదలను ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి ట్రావెల్స్, అనవసరమైన ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి 7వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం ఏమవుతుందంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అంటారు. 7వ స్థానంలో ఎప్పుడైతే రవి ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది, సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, సబార్డినేట్ కానీ వీళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటారని గమనించుకోవాలి. అందులో నాయకత్వ లక్షణాలు ఎవరైనా ఉన్నా, సీనియర్ పార్టీ లీడర్స్ ఉన్నా, లేదంటే బ్యూరోక్రాట్స్ ఉన్నా, వీళ్ళ కింద ఇంకా సబార్డినేట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళకి మధ్య క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. నెక్స్ట్ ధారాపీడ సుతామయం అంటే పిల్లల ద్వారా కానీ, భార్య లేదంటే భర్త ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికంటే మించి వీళ్ళకి ఉత్సాహ భంగకారిణి, వీళ్ళు బాగా ఎనర్జెటిక్ గా ఏదేదో చేసేద్దామని అనుకుంటే ఈ టైంలో వీళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. నెక్స్ట్ వీళ్ళకి శారీరకంగా టైర్డ్నెస్ గా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కుజుడు 5వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదని చెప్తూ ఉంటారు. ఏమవుతుంది, దేహ జాడ్యం సంతాపం కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమే రవి సంయుతే అంటారు సంస్కృతంలో. దాని మీనింగ్ ఏంటి, దేహ జాడ్యం శరీరంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, సంతాపం తాపం ఎక్కువగా ఉంటుంది, బాడీ హీట్ అవుతుంది, కాలాతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం, దురితం కర్మలాభచ్చ అంటే వీళ్ళకి ఏమవుతుంది, చెడు పనులు చేయాలని ఒక ఆలోచన ఎక్కువ వచ్చేస్తుంది, కర్మలాభచ్చ ఏదైనా మంచి పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాదు అని మనకు చెప్తూ ఉంటుంది. అంటే ఈ ప్రకారంగా మనకి సూర్యుడు వల్ల కానివ్వండి, కుజుని వల్ల కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే మిగతా రెండు గ్రహాలు చాలా వరకు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి అని చెప్పాలి. పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు? ఎవరిని వీళ్ళు ఎక్కువగా ఆరాధించాలి? ఓవరాల్ గా ఏం చెప్తారు పరిహారాలు? ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం చాలా ఇంపార్టెంట్. రెండవది మనకి ఏం చెప్తారంటే కనకదార స్తోత్రం వీళ్ళు రెగ్యులర్ గా చదువుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నా ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది. అక్కడ కుజునికి ఏం చేస్తారంటే వీళ్ళకి 8th house మనకి కుజుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. అక్కడికి నిజంగా వెళ్ళి అక్కడ మనకి విజయవాడ కనకదుర్గమ్మని అమ్మవారిని ప్లస్ శివుని దర్శించుకుంటాం అనమాట. దర్శించుకున్న తర్వాత మధ్యలో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది, కొంచెం పైకి ఎక్కాలి. అక్కడ నిమ్మదీపం అని రాహు కాలంలో పెడతారు. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఇది కనుక చేస్తే చాలా చాలా పవర్ఫుల్ గా బాగుంటుంది. ఇంతవరకు చేసుకొని ఇవి కాకుండా వీళ్ళు ఒక కందులు దానం చేసిన, గోధుమలు దానం చేసిన చాలా వరకు ఏమేమంటారు ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ అంతా పోయేసి బాగుంటుంది. పితృలు అలాంటి వాళ్ళకి గిఫ్ట్ ఏదైనా ఇచ్చినా బాగుంటుంది. పర్టికులర్ గా బాస్ వీళ్ళ పై అధికారులు ఎవరుతుందంటే వాళ్ళకి కొంచెం హంబుల్ గా రిక్వెస్ట్ గా వాళ్ళు చెప్పిన డైరెక్షన్ లో వర్క్ చేస్తే ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రకారంగా చేసుకుంటూ ఉంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకెవరికన్నా బాగలేదు అనుకుంటే ఇండివిజువల్ జాతకం చూపించుకుంటే ఇంకా మంచిది. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా
చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, పోయినసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట, దాదాపు 10 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా ఎన్ఆర్ఐలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను, 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్య గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం. నమస్కారం అమ్మ శిరీష. గురుగారు, జూలై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? వందే రత్న నిబద్ధ హేమ మకుటాం రత్నాం వరుణాసినీం పాలక్షామవయేక్షుపాశు నిమద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాది విర్వందితాం మాతర్మే మధుకైటభగ్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవదే హే చండముండార్దిని నిశ్శేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభావహే శుంభద్వంశిని సంహరాశు దురితూ దుర్గే నమస్తే అంబికే. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. శ్రీ భువనేశ్వరీ దేవతాయ నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందామమ్మా. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా శిరీష. అయితే ఈ యొక్క మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారి గోచారం ఏ విధంగా ఉందంటే, వీరికి ద్వితీయ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా తృతీయ స్థానంలో శనేశ్వరుడి యొక్క సంచారం, అదేవిధంగా వీరికి సప్తమంలో గురువు, అదేవిధంగా శుభగ్రహాలు అయినటువంటి బుధుడు, అదేవిధంగా శుక్రుడు, అదేవిధంగా అష్టమ స్థానంలో కేతు సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే ఈ యొక్క మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చమ్మా. అంటే ఎన్నాళ్ళ నిండో కూడా ఒక అలభ్య యోగం అనేది ఒక వచ్చినటువంటి గ్రహస్థితిగా మనం సూచిస్తున్నది. అదేవిధంగా అంటే ఒక్కసారి ఎన్నాళ్ళ నుండో యోగాలన్నీ ఒక్కసారిగా వచ్చి ఒక బంపర్ ఆఫర్ లాగా ఇచ్చేటట్లు గ్రహస్థితి ఈ యొక్క మకర రాశి వారికి సూచిస్తున్నారు తల్లి. ప్రతి చాలా అద్భుతంగా ఉంది. ప్రతి కార్యంలో కూడా విజయం సాధించే యోగ్యత కనబడుతున్నారు తల్లి. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు ఈ మాసంలో? విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉందమ్మా. పోటీ పరీక్షల్లో కానీ, ప్రతి మామూలుగా వాళ్ళు చదువుకున్నటువంటి విద్యాదశలో వచ్చినటువంటి పరీక్షల్లో కానీ, ప్రతి విషయంలో, ప్రతి పరీక్షల్లో వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించే గ్రహస్థితి గ్రహగతులు సూచిస్తున్నాయి తల్లి.
మరి గురుగారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగాలు ఎవరైనా ట్రాన్స్ఫర్ అవ్వే అవకాశాలు ఉన్నాయంటారా? ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే వారికి కూడా గవర్నమెంట్ జాబులు తలిగే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నదమ్మా. ఎందుకంటే వీరికి సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి. తత్కారణం చేత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి తృతీయంలో రాస్యాధిపతి అయినటువంటి శనేశ్వరుడు తృతీయంలో సంచారం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం కూడా గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం నిమిత్తార్థం ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించుకునే గ్రహస్థితి కనబడుతున్నది. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ సిద్ధించే యోగ్యత కూడా కనబడుతున్నది. మరి గురుగారు చాలా వరకు విదేశాలకు వెళ్ళాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు, సెటిల్ అవ్వడానికైనా చదువుకోవడానికైనా. విదేశీ యోగం ఉందంటారా? ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క మాసంలో విదేశీ యోగం అంత అనుకూలంగా లేదమ్మా. రానున్న భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ప్రయత్నం చేసే సిద్ధించే యోగ్యత కనపడుతుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి ఈ మాసంలో? కాస్త మకర రాశి వారికి ఆర్థిక విషయంలో కాదుగా కాస్త ఖర్చులు ఎక్కువగా అవకాశం, అంటే ఖర్చులు ఎక్కువగా అయ్యే యోగ్యత కనబడుతున్నదమ్మా. ముఖ్యంగా ఈ ఖర్చులు కూడా ఎలాంటి ఖర్చులు అంటే కాస్త ఆరోగ్య విషయంలో ఖర్చులు అయ్యే గ్రహస్థితి సూచిస్తున్నారు. ఎందుకంటే వీరికి అష్టమ స్థానంలో కేతు సంచారం, అష్టమం కష్టమం చేయవ అని అంటారు. అష్టమంలో కేతు సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు కలిగే తద్వారా ఖర్చులు అయ్యే గ్రహస్థితి కూడా కనపడుతున్నారు. మరి గురుగారు ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా అమావాస్య తర్వాత? ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉంది. మరి గురుగారు పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు కదా, చేయొచ్చు అంటారు ఈ మాసంలో? వ్యాపార నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా వ్యాపారం సిద్ధించే యోగ్యత గ్రహస్థితి కనపడుతున్నదమ్మా. అయితే కాస్త ఈ పార్ట్నర్స్ విషయంలో, అంటే దాన్ని ఏమంటారు, ఉమ్మడిగా ప్రారంభం చేసే వాళ్ళకి వారి విషయంలో 1-2 సార్లు ఆలోచించి స్టెప్ వేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఏ దైవనామస్మరణ బాగుంటుందంటారు? ఏ రోజులు కలిసి వస్తాయి అంటారు? ఏ రంగులు వీళ్ళకి బాగుంటుందంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి మంగళవారం కూడా కాస్త మానసాదేవి గుడికి వెళ్ళి అమ్మవారికి అర్చన చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు 1 కేజీ బెల్లం ముక్కను తీసుకెళ్ళి మానసాదేవికి నివేదన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు మానసాదేవికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, మానసాదేవికి సంబంధించిన 12 నామాలు ఇవి పారాయణ చేయడం ద్వారా ఈ యొక్క సర్ప సంబంధమైనటువంటి దోషాల నుండి విముక్తులవుతారు. తత్కారణం చేత ఇంకా అద్భుతమైనటువంటి గ్రహస్థితి యోగ్యం కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ముఖ్యంగా ఇప్పుడు ఈ మాసం అంతా వివాహాల ముహూర్తాలే ఉంటాయి కాబట్టి వివాహ యోగం కూడా ఉందంటారా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి? ముఖ్యంగా మకర రాశి వారికి ఎన్నాళ్ళ నిండో కూడా వివాహం కోసం ప్రయత్నం చేసి విసిగెత్తిపోయిన వారికి 100% మన వ్యూవర్స్ కూడా తెలియజేస్తున్నా, ప్రధానంగా మకర రాశి వారికి సంబంధించి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వివాహం 100% సిద్ధించే యోగ్యత కనపడుతున్నారు తల్లి. ఖచ్చితంగా వెతుక్కుంటూ వాళ్ళంతట వాళ్ళే వచ్చి వివాహం పిల్లని ఇస్తామని కూడా ఆలోచించే గ్రహస్థితి సూచిస్తున్నది. ఆడపిల్ల వారికి అలాగే ఉంది, మగపిల్ల వారు కూడా అలాగే గ్రహస్థితి సూచిస్తున్నారు. మరి గురుగారు ఈ మాసంలో ఎవరికైతే గృహయోగం, వాహన యోగం గురించి చూస్తూ ఉంటారు కదా, ఆ యోగం ఉందంటారా ఈ మాసంలో వీరికి? ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి వాహన యోగ్యత అయితే అంత అనుకూలంగా లేదమ్మా. కానీ మాసాంతంలో ప్రయత్నం చేసుకుంటే రానున్న కాలంలో, భవిష్యత్ కాలంలో వాహన యోగ్యత అయితే కనపడుతున్నదమ్మా. ముఖ్యంగా మకర రాశి వారికి మాత్రం గృహయోగం ఎవరికైనా సరే సొంత ఇంటి కళ అనేది సహజమైనటువంటి కళే కదమ్మా. కాబట్టి గృహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా గృహం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. మరి సంతాన యోగం కూడా ఉందంటారా? సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, ఎన్నాళ్ళ నుంచో పిల్లలు లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారా? ముఖ్యంగా సంతాన కారకుడు గురుడమ్మ. ఈ యొక్క గురుడు కర్కాటకలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. తత్కారణం చేత మకర రాశి వారికి ఖచ్చితంగా సంతానం కోసం ప్రయత్నం ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా సంతానం సిద్ధించే యోగ్యత కనబడుతున్నారు. మరి గురువు గారు కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? వీరికి కుటుంబ వాతావరణ విషయంలో కాస్త జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా కాస్త మాటను నియంత్రించుకోవడం, ఎందుకంటే ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త మాటను నియంత్రించుకుని వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా
వీళ్ళు కోపాన్ని కూడా చాలా వరకు నియంత్రించుకోవాలి. వీళ్ళకి ఏ రోజులు కలిసి వస్తాయి, ఏ రంగులు కలిసి వస్తాయి? అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదేవిధంగా నలుపు, అదేవిధంగా గోధుమ రంగు. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, అదేవిధంగా శనివారం. గురుగారు, మొత్తం జూలై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రయ నమః. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా కలిసి వస్తుంది అంటారు? మకరం వారికి గనక చూసుకుంటే వీళ్ళకి ప్రస్తుతం ఉండే గోచార ఫలితాలు, గోచారం ఎలా ఉందంటే 3లో శని స్ట్రాంగ్గా ఉన్నాడు, మంచిదే. 2లో రాహు విదేశీ అంటే ఆన్లైన్లో చేసే బిజినెస్లకు అనుకూలిస్తున్నాడు. పంచమ కుజుడు ఒక్కటి కొంచెం పంచమ స్థానంలో ఉన్నాడు. 6లో రవి, ఈ రవి సప్తమ స్థానంలోకి గురువును కలుస్తాడు వచ్చి. ప్రస్తుతం వీళ్ళకి జూలై మాసం మొదట్లో మాత్రం సప్తమంలో గురువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉంటారు. కానీ బుధుడు మళ్ళీ 6లోకి వెళ్ళిపోవడం, అంటే బుధుడు వెనక్కి వెళ్ళిపోతాడు, శుక్రుడు ముందుకు వస్తాడు. శుక్రుడిని వచ్చి కలవడం, అష్టమంలో ఉండే శుక్రకేతువుల కలయిక. ఈ చంద్రుడు అయితే మనకి 12 రాసులు తిరుగుతూ ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితి వల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మకర రాశి వారందరికీ కూడా చక్కటి ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఈ రాశినాథుడు ఎప్పుడైతే 3వ స్థానంలో ఉన్నాడో కొన్ని అంటే అన్నదమ్ముల వరుస వాళ్ళతోని కొంత ఘర్షణ అనేటువంటి చూపిస్తుంది. అన్నదమ్ముల వరుస వారితోని, సంతానంతోని, ఫ్రెండ్స్తో కూడా కొంచెం మనం ముక్కుసూడిగా ఏదైనా ఒక మాట అనేయడము, తద్వారా వాళ్ళు కొంచెం బాధపడడం, అది కొంచెం ఘర్షణాత్మకమైనటువంటి వాటికి దారితీయడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే 2లో ఉండేటువంటి రాహు వల్ల వీళ్ళకి ఒకటి బెనిఫిట్ ఏమిటి అంటే, ఆన్లైన్లో చేసేటువంటి ఏదైతే వ్యాపారాలు ఉంటాయో, ఆన్లైన్ త్రూగా చేసేది ఏదైనా ఎనీ సర్వీసెస్ వీళ్ళకి కలిసి వస్తుంది. అలానే వీళ్ళు ప్యాకెట్లు, బెట్టింగ్లు, లేకపోతే ఇంకోటి ఏదో కోడి పందాలు, ఇవి కాదు నేను చెప్పేది. సో వాటికి బాగుంది. సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా 2వ స్థానంలో ఫలానా గ్రహం ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క అధిష్టాన దేవత కనుక చేసుకున్నట్లయితే, రాహుకి అధిష్టాన దేవత ఎవరు? దుర్గా. వీళ్ళ నోట్లో ఎప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం కనుక స్మరణ జరిగిందంటే వీళ్ళకి 100% ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంకా అందులో డౌట్ అయింది. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ లగ్నానికి, మకర లగ్నానికి పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ ఈజ్ మార్స్. అందుకని ఈ నెలంతా కూడా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, ఫ్రెండ్స్తో కానీ, ప్రేమించిన వ్యక్తులతో కానీ, సంతానంతో కానీ వీళ్ళకి కొంచెం చికాకులు వస్తాయి. అంటే స్నేహితుల మూలంగా, మంచి స్నేహితులను కూడా గొడవ పెట్టుకుంటాడు, లేకపోతే లవర్ అంత బాగానే ఉందనుకుంటే ఆవిడేదో అలుగుతుంది, లేకపోతే ఇంకోటేదో, లేదా పిల్లల విషయంలో కొంత స్ట్రెస్ రావడం, ఇట్లాంటి కొంచెం షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం వల్ల వచ్చే ఇబ్బందులు ఈ మకరం వారికి చాలా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుంది అది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 6వ స్థానంలో రవి ఉన్నందుకు వీళ్ళకి ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో 17వ తేదీ వరకు వీళ్ళకి అనుకూలిస్తుంది. 17 తర్వాత నుంచి జీవిత భాగస్వామి, ఎందుకంటే రవి గురువులు కలుస్తున్నారు అక్కడ, జీవిత భాగస్వామికి వాళ్ళ అంటే ఆవిడ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు కొంచెం హైలైట్ అవ్వడము, కొంచెం నేమ్ అండ్ ఫేమ్ రావడము, సోషల్గా చేసే సర్వీసెస్ వల్ల కొంత నేమ్ అండ్ ఫేమ్ రావడం చూపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఉద్యోగం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా గవర్నమెంట్ సంబంధించి పక్కన పెట్టేస్తే, ఈ శుక్రుడు ఎప్పుడైతే కేతుతో అష్టమ స్థానంలో కలిసి ఉన్నాడో, ఇదేంటంటే పర్టికులర్గా ఈ సినిమా ఫీల్డ్, కళారంగాలకు సంబంధించిన బ్యాంకింగ్ సెక్టార్స్, చిట్ ఫండ్స్, ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పంచమ దశమాధిపతి వెళ్ళి కేతుతో కలుస్తున్నారు. పంచమంలోనేమో కుజుడుండి కేతు శుక్రుడిని చూస్తున్నాడు. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, నువ్వు తీసుకునే నిర్ణయం విషయంలో అగ్రెసివ్గా తీసుకోకు, అది కూడా ఉద్యోగం విషయంలో ఎట్టి బస్సులో అగ్రెసివ్గా తీసుకోకు. ఎందుకంటే మనకేమైపోద్ది అంటే అంతా ఒరుగుపడతాం, లాస్ట్లో ఒక చిన్న విషయంలో అగ్రెసివ్గా ఏదో నిర్ణయం తీసుకొని పోగొట్టుకుంటాం. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా కనబడుతున్నటువంటి. ఇక వీరికి పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా గణపతిని ఎక్కువగా స్మరించడము,
కామేశ్వర ముఖాలముఖ కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ మరియు ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయ నమ. ఈ 2 నామాల వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పర్టికులర్గా ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది రాదు. స్త్రీ మూలకంగా ఉద్యోగాల్లో ఇబ్బందులు రావడం జరుగుతుంది. అంటే ఆవిడనేదో అన్నామనో, లేకపోతే స్త్రీకి కూడా లేడీ బాస్ వచ్చిందనో, లేకపోతే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తించారనో, వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చలేదనో, వీటి కారణాల వల్ల ఉద్యోగంలో డిస్టర్బెన్స్ వస్తాయి. కాబట్టి వీళ్ళంత మట్టుకు వీళ్ళు కొంచెం దుర్గానామాన్ని, ఓం శ్రీమాత్రే నమః నామం కూడా చాలా బాగా పనిచేస్తుంది. అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ రాకుండా చేస్తుంది చెప్పాలంటే. అది ప్రధానంగా ఇప్పుడు వీళ్ళకి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైతే సరైన సమయమే. ఎందుకంటే 12వ ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు కదా, మంచి సమయమే చెప్పాలంటే. మనకి వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి. అందులో ప్రధానంగా గురువారాలు చూసుకున్నట్లయితే తొందరగా కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. విదేశీ సంబంధాలు బాగా కుదిరేటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది చెప్పాలంటే. గురుగారు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఏవో ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్సెస్తో అవునండి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అసలు మెయిన్గా ఎందుకు కలవట్లేదు అంటే, ఒకటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ మీద. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు నైట్ వరకు. సండే వచ్చిందంటే ఇంకా ఒక్కరోజు ఏదో కొంచెం అలా మళ్ళీ ఫ్రెండ్స్లో సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు అయిపోయాయి. మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏమో పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అందుకని దాంట్లో ఇమ్మడలేకపోతున్నాడు మనిషి. అదొక ఎత్తు అయితే, వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 7వ స్థానం 12వ స్థానం పాడైతే కూడా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటి అంటే, ఒకటి వీళ్ళకి 7వ భావము 12వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు పాపగ్రహాలతో ఉంటే వాడికి దానాలు ఇవ్వాలి ఒకటి. రెండవది, వాస్తులో కూడా ఇంట్లో నైరుతి మూల ఉంటుంది చూసారా, నైరుతి మూల పొరపాటును కూడా చెట్లు పెంచకూడదు. అది భూమిని చీల్చుతూ ఉంటుంది చెట్లు, మొక్కలు పెట్టడం పెంచు, అది కూడా చాలా మటుకు ప్రమాదం. ఆగ్నేయంలో ఉండొచ్చు చెట్లు, అసలు చేయకూడదు. నైరుతి మూల పొరపాటును కూడా అద్దం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరి మధ్యన విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కత్తెరలు పెట్టడం, అదే చాలా పెద్ద డేంజర్. కత్తెర పెడితే కనుక కట్ అయిపోతుంది ఇద్దరు రిలేషన్ అనేటువంటి. అలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నైరుతి మూల క్రీమ్ కలర్ ఉండేలా చూసుకుని, మాస్టర్ బెడ్రూమ్లో వీలైనంత మటుకు చీకటిగా ఉండేలా చూసుకొని, లలితా సహస్రనామాలలో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే ఈ నామాన్ని రోజుకి 48 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ 12వ భావం ఎలా ఉందో చూడాలి. ఇద్దరికి 12వ భావం పాడై 2 వివాహాలకు సంబంధించిన యోగాలు ఉంటే ఇద్దరికి చేయడం వల్ల తొందరగా విడిపోతారు. అలా కాకుండా ఒకరికి బాగుంది ఒకరికి బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఏదో చిన్న గొడవలు వస్తుంటే పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో అమ్మాయి ఏదైనా పుట్టింటికి వెళ్ళింది, లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ఆ దోషం నల్లిఫై అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ వెతుకున్నాడు, త్వరగా బెంగళూరులో వెతుక్కున్నాడు, దొరికింది, అప్పుడు ఆ దోషం పోతుంది. కొన్నిసార్లు వాంటెడ్లీ జాబ్ పరంగా ఏదైనా దూరంగా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.